ఎవరు చెప్పారో గానీ చాలా చక్కగా చెప్పారు. ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించుకో, ఒకరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనకు ఇస్తాడు. అలవాట్ల మీద మీరు చాలా స్టోరీస్ వినే ఉంటారు. అలవాట్లు పొరపాటు అని, మన అలవాటును బట్టి మన జీవితం ఉంటుందని ఇలా ఎన్నో వినే ఉంటారు. ఈ అలవాట్లు ఊరికే అవ్వవు. మన జీవితం అంతా ఈ అలవాట్లతోనే బ్రతుకుతూ ఉంటాం. ఎన్నో అలవాట్లను ఒక్కటిగా చేసి చూస్తే మన జీవితం. చాలా రోజుల క్రితం ఒక రాజు ఉండేవాడు. అతను తన ప్రజల్ని, ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు. ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది. ఆయనకి చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవాడు. ముగ్గురిలో ఒకరి మీద ఫండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని, సరిగ్గా పని చేయట్లేదని రాజుకి ఆ డౌట్ వచ్చింది. ఆ ముగ్గురిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం రాజుకి చాలా కష్టమైపోయింది. అందుకనే ఒకరోజు ముగ్గురిని పిలిపించి ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరు వేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించాడు. అక్కడ మంచి ఫ్రూట్స్ని తీసుకొని ఆ బ్యాగ్లో వేసుకొని సాయంత్రానికి అంతా తిరిగి రావాలని చెప్పి పంపించాడు. ముగ్గురు మంత్రులు అడవికి వెళ్ళారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళను వెతికి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ కోసం బ్యాగ్లో నింపుకున్నాడు. రెండవ మంత్రి కొంచెం స్మార్ట్గా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసే సమయం లేదు, ఆయన ఏమి తీసుకెళ్ళినా కూడా చెక్ చేయరు కదా అని మంచివైనా పాడైపోయినా ఆ చెట్టు కింద ఉన్న ఫ్రూట్స్ అన్నీ బ్యాగ్లో నింపేశాడు. మూడో మంత్రి నిజాయితీ లేని సోమర్తనం కలవాడు. రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తాడు, కానీ అందులో ఏముందో చూసే అవకాశం లేదని అతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు, కొన్ని కొన్ని చిన్న చిన్న రాళ్ళు మొత్తం బ్యాగ్లో నింపుకొని వెళ్ళాడు. సాయంత్రం అయ్యింది. రాజు చెప్పిన ప్రకారం ముగ్గురు వారి వారి బ్యాగులు రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగులు ఓపెన్ చేసి చూడకుండానే ముగ్గురిని ఒక నెల రోజులు వేరువేరు జైల్లో పెట్టించాడు. వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ని వాళ్ళకి ఆహారంగా పెట్టమని భటులను ఆదేశించాడు. మొదటి మంత్రి అయిన మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు కాబట్టి అతను వాటితోనే తింటూ నెల రోజులు గడిపేశాడు. పాడైపోయిన ఫ్రూట్స్ తీసుకొచ్చిన రెండవ మంత్రి జబ్బును పడి జైల్లో ఉండలేకపోయాడు. మూడవ మంత్రి తన బ్యాగ్లో ఎండుటాకులు, రాళ్ళు ఉండడంతో కొంచెం కష్టపడి ఆ రోజు మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి ఉంటే ఈరోజు నాకు ఈ ప్రాబ్లం అయ్యేది కాదు అని పడ్డాడు. కానీ తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకే ఆకలితో జైల్లో చనిపోయాడు. సో మనం ఈ కథ వల్ల నేర్చుకుంది ఏంటి అంటే, మన పనులను బద్ధకంతో వదిలేయకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది. బద్ధకించి పనులను వదిలిపెట్టేస్తే ఎప్పటికప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అప్పుడు ఆలోచించిన ఎటువంటి ఉపయోగం ఉండదు. బహుశా ఆ సమయంలో నేను ఆ పని చేసుకుని ఉంటే బాగుండేది, మంచి పొజిషన్కి వెళ్ళి ఉండేవాడిని అనిపిస్తుంది. కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం బద్ధకంతో ఆ పని చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఎవరైతే కష్టపడి పైకి రావాలనుకుంటారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. మన పనులకు మనం నిజాయితీగా నిబద్ధతతో చేయాలి అంతే. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని టైంని